అమెరికన్ డ్రీమ్ చెల్లాచెదరైంది. ప్రపంచంలో మెజారిటీ ప్రజలు అమెరికాలో స్థిరపడాలనుకుంటారు. మన ఇండియన్ స్టూడెంట్స్ డ్రీమ్ కూడా అదే కదా. మరి అమెరికాలో కాలు మోపితే చాలు జీవితం ధన్యమైపోయిందనుకుంటారు మన వాళ్ళు. దానికోసం అష్ట కష్టాలు పడుతుంటారు. లక్షల్లో డబ్బు ఖర్చు చేసేందుకు పేరెంట్స్ కూడా వెనుకాడరు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. స్థానిక అమెరికన్లే ఇక ఏమాత్రం అమెరికాలో ఉండలేమనే స్థాయికి వచ్చేస్తారు. ఇక దేశం నుంచి చల్లగా జారుకోవడం మేలని నిర్ణయానికి వచ్చేస్తారు. ఇక అమెరికా నుంచి గత ఏడాది సుమారుగా 1,50,000 మంది ఇతర దేశాలకు వలస వెళ్లారంటే నమ్మగలమా? కానీ నమ్మాల్సిందే. ఈ రికార్డ్సే చెబుతున్నాయి. మరి ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం నుంచి వలసలకు కారణం ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఇంతకుముందు ప్రతి ఏడాది ఇతర దేశాల నుంచి అమెరికాకు వలసొస్తుంటాయి. ఇక అమెరికన్లే ఇతర దేశాలకు వలస వెళ్లే స్థాయికి చేరుకున్నాయి తాజా పరిస్థితులు. గత 90 ఏళ్లలో మొట్టమొదటిసారి అమెరికా నుంచి ఇతర దేశాల వారే వలసలు పెరిగిపోయాయి. ఇతర దేశాల నుంచి వలసొచ్చే వారి కంటే ఇక్కడి నుంచి వలస వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. చివరగా 1935లో గ్రేట్ డిప్రెషన్ సందర్భంగా సుమారు 1,00,000 మంది అమెరికన్లు బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్లారు. ముఖ్యంగా సోవియట్ యూనియన్ ఫ్యాక్టరీల్లో, తయారీ ప్లాంట్లు, మిల్స్లో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాతో పోల్చుకుంటే అక్కడ మెరుగైన జీవితం లభిస్తుందని అప్పుడు సుమారు 1,00,000 మంది సోవియట్ యూనియన్కి వెళ్లారు. మరి మనం తరచూ వింటూనే ఉన్నాం కదా, చరిత్ర పునరావృతం అవుతుందని. అదే అమెరికా విషయంలో జరుగుతోంది. దేశంలోకి వలసొచ్చే వారి కంటే దేశం నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య పెరిగిపోతోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా వలసల గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ డేటాని సేకరించి ఈ వార్తని ప్రచురించింది. గతేడాది అమెరికా నుంచి సుమారు 1,50,000 మంది వలస వెళ్లినట్లు రికార్డులు చెబుతున్నాయి. అదే గతేడాది దేశంలోకి సుమారు 2.6 మిలియన్ల నుంచి 2.7 మిలియన్లు వచ్చుంటారని లెక్కగట్టింది. అయితే 2023లో అత్యధికంగా దేశంలోకి సుమారు 6 మిలియన్ ప్రజలు ఇతర దేశాల నుంచి వలసొచ్చారు. అయితే దేశం నుంచి ఎంతమంది వలస వెళ్లారనే సంఖ్యను ఖచ్చితంగా చెప్పలేమని వాల్ స్ట్రీట్ వెల్లడించింది. దీనికి కారణం ప్రభుత్వం సరైన రికార్డుల్ని నిర్వహించదని చెబుతోంది. వాల్ స్ట్రీట్ అంచనా ప్రకారం విదేశాల్లో అమెరికన్లు సుమారు 4 నుంచి 9 మిలియన్ల వరకు ఉండవచ్చునని లెక్కగట్టింది. దీనికి ఎలా లెక్కగట్టింది అంటే రెసిడెన్స్ పర్మిట్లో, విదేశాల్లో ఇల్లు కొనుగోలు చేయడం, స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్తో పాటు ఇతర అందుబాటులో ఉన్న డేటాని బట్టి నిర్ధారణకొచ్చింది. ఇక అమెరికాలో పుట్టిన వారు లేదా సిటిజన్స్ ప్రస్తుతం మెక్సికోలో సుమారు 1.6 మిలియన్లుంటే, యూరోప్లో 1.5 మిలియన్లు, బ్రిటన్లో 3.25 లక్షలు, కెనడాలో 2.5 లక్షల మంది నివసిస్తున్నారు. అయితే డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు ప్రస్తుతం అమెరికా ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లడానికి ట్రంప్ కారణమని చెప్పొచ్చు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని బలవంతంగా వారి వారి దేశాలకు పంపించాడు. హోంల్యాండ్ సెక్యూరిటీ రికార్డుల ప్రకారం గతేడాది 6.75 లక్షల మందిని పంపితే, అదే 2.2 మిలియన్ల మంది స్వచ్ఛందంగా దేశం నుంచి నిష్క్రమించారు. అయితే ఎలాంటి అధికారిక పత్రాలే లేని వారు స్వచ్ఛందంగా దేశం నుంచి నిష్క్రమించారని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది దీనికి కారణం ట్రంప్ అని ఆరోపించిన అది కొంతవరకు వాస్తవమేనా వాల్ స్ట్రీట్ జర్నల్ అంచనా ప్రకారం మొత్తం ట్రంప్ని ఆపాదించకుండా సరికాదంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలోని మారుమూల ప్రాంతం నుంచి అయినా పని చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే అమెరికాలో ఖర్చులు పెరిగిపోయాయి. ధరలు పెరిగిపోవడం, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగే విదేశాలకు వెళ్లాలనే కోరిక కూడా ఉండవచ్చునని వాల్ స్ట్రీట్ అభిప్రాయపడింది. లక్షలాది మంది అమెరికన్ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. అక్కడే ఉద్యోగం చేసి అక్కడే రిటైర్ అవుతున్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే స్పెయిన్, నెదర్లాండ్, చెక్ రిపబ్లిక్లో గత దశాబ్ద కాలంగా చూస్తే అమెరికన్ పౌరులు రెట్టింపు సంఖ్యకు చేరుకున్నారు. ఇక ఇతర దేశాలకు వలస వెళ్లడానికి కారణం విద్యార్థులు ఇతర దేశాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతారు. యూరోప్లో ప్రజాస్వామ్యం, అక్కడి విలువలు చాలా మందిని ఆకర్షించి ఉంటాయి.
ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి మంచి వేతనంతో కూడిన ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటాడు. ఇక ముసలివారు చౌక ధరకు మంచి లొకేషన్లో ఇల్లు లభిస్తే కొనుగోలు చేసుకుని విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడుపుకోవాలని చూస్తారు. మరి కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల అమెరికాను వీడాలనుకుంటారు. ఇక్కడ అమెరికాలో 5 ఏళ్ల కిండర్ గార్డెన్ పిల్లాడు తుపాకీతో షూట్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తాడు. యూరోప్లో అది కుదరదని టెక్సస్కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి చెప్పారు. ప్రస్తుతం అతడు బెర్లిన్కు వలసొచ్చాడు. అయితే అమెరికాలో వేతనాలు ఎక్కువే, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ యూరోప్లో ఎక్కువగా ఉంటుంది. చాలా మంది అమెరికన్లు కూడా ఇదే అభిప్రాయానికి వచ్చారు. బార్సిలోనా హై స్కూల్ డైరెక్టర్ అమెండా స్లిపో తాజా పరిణామాలపై స్పందించారు. గతంలో న్యూయార్క్ లేదా కాలిఫోర్నియాకు చెందిన అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు తమ స్కూల్లో చదువుకోవడానికి వచ్చేవారు. ప్రస్తుతం అలెస్కా, ఉతా, టెక్సస్, కొలరాడో, కెంటకీల నుంచి కూడా వస్తున్నారన్నారు. అయితే కొత్తగా వస్తున్న వారికి ఎల్లప్పుడూ ఘన స్వాగతం లభించదు. అమెరికా నుంచి ఇలా వస్తున్న వారిని వ్యతిరేకించేవారు ఉన్నారు. ఉదాహరణకు డబ్లిన్, లిస్బన్తో పాటు బాలి, కొలంబియా, థాయిలాండ్కు చెందిన స్థానికులు అమెరికా నుంచి కుప్పలు తెప్పలుగా వస్తున్న అమెరికన్ల పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమపై ఆధిపత్యం చెలాయిస్తారన్న ఆందోళన వారిలో ఉంటోంది. ఇక స్కాట్లాండ్లోని ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ సెయింట్ ఆండ్రూలో ప్రిన్స్ విలియం చదువుకున్నాడు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ మొత్తం అమెరికన్ విద్యార్థులతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీని సరదాగా మినీ నాంటకెట్ అని పిలుస్తున్నారు. కరోనా తర్వాత పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ప్రస్తుతం ల్యాప్టాప్ నోమాడ్ కల్చర్ పెరిగిపోయింది. చేతిలో ల్యాప్టాప్ ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్లిపోయి పని చేసుకోవచ్చు. సోషల్ మీడియా బాగా విస్తరించినందువల్ల గ్లోబల్ విలేజ్ మారిపోయింది. ఇక ప్రతి ఒక్కరికి విదేశాలకు టూర్ వెళ్లాలనే కోరిక ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే R&B స్టార్ కెలీస్ కెన్యాలో తాను కొత్త జీవితం ఎలా ప్రారంభించారో ఇన్స్టాగ్రామ్లో ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు. దానికి విశేష స్పందన లభించింది. మరి ఇలాంటి పాపులర్ స్టార్లు విదేశాల్లో స్థిరపడుతుంటే అమెరికన్ సిటిజన్స్ కు వారు ప్రేరణగా నిలుస్తున్నారు. దీంతో చాలా మంది ఇతర దేశాలకు వెళ్లి తమ వ్యాపారాల్ని విస్తరించాలని అనుకుంటున్నారు. కావాలనుకుంటే సవాళ్లను ఎదుర్కొందామనే స్థాయికొచ్చారు. మొత్తానికి చూస్తే అమెరికా పౌరుల్లో ఎక్కడలేని నిరాశ, నిస్పృహ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక కొంతమంది అమెరికా పౌరులు మాత్రం న్యూ అమెరికన్ డ్రీమ్ ఇక అమెరికాలో లేనేలేదు, అది విదేశాల్లో వెతుక్కోవాల్సిందే అనే స్థాయికొచ్చారు. మొత్తానికి అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజున్న ధరలు రేపుండటం లేదు. సామాన్యుడి బతుకు దుర్భరమైంది. 1కి 2 కాదు కదా, 3 ఉద్యోగాలు చేసినా కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఒకవైపు ఉద్యోగాలు ఊడుతున్నాయి, మరోపక్క నిత్యావసర ధరలు పెరిగిపోయి సామాన్యుడికి పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది అమెరికన్లు యూరోప్కి వెళ్లడం మేలనే స్థాయికొస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. మరి ట్రంప్ డ్యామేజ్ కంట్రోల్కు నడుం బిగిస్తారో లేదో వేచి చూడాల్సిందే.